ఫ్రెండ్స్ ఈ వీడియోని మనమైతే లైట్ మోషన్లో అయితే చేశాము. అండ్ ఈ వీడియోకు కావాల్సిన మెటీరియల్ అవన్నీ మనకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. మనం ఎక్కువ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈ ప్రీ వీడియో చూద్దాం. ఆ తర్వాత ఎడిటింగ్ అయితే మీరు చూసి అయితే చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ మనం వీడియోలో చూస్తే ఇక్కడ మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చేయాల్సింది ఒకటే, ఈ కెమెరా ఆప్షన్ అనేది ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. అంటే మనకి డీటెయిల్గా కనిపిస్తుంది. అండ్ ఏదైతే ఫ్రేమ్ లోపల ఉందో వైట్ లోపల అదే మనకు ఒరిజినల్ ఫ్రేమ్ అనుకోండి. మీకు ఏదైతే బ్లాక్గా ఉందో దాని బ్యాక్ సైడ్ కనిపిస్తుందో అది మనకి రాదు. సో దాన్ని బట్టి మీరు ఏదైనా ఇమేజ్ని అడ్జస్ట్ అయితే చేసుకుంటూ పోవాలి. సరేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది మొత్తం లేయర్స్ అన్ని చూసేద్దాం మనం. ఈ విధంగా అయితే ఉంది కదా, కంప్లీట్గా చూసుకోండి. ఓకేనా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం మీకు చెప్పాలి. మీకైతే 3 ఫాంట్స్ అనేది కంపల్సరీ కావాలండి. ఇక్కడ చూపిస్తాను ఫాంట్ నేమ్ కూడా. ఒకటి వచ్చేసి ఇది పర్పసల్ రోజ్ అని ఉంది కదా, ఇది ఒకటి. ఇంకా మోడర్న్ లైన్ అని ఒకటి ఉంటుంది. ఇలాంటి 3 అన్నీ ఉంటాయండి. చూసుకోండి. మీరు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మీరు టెస్ట్లో వెళ్ళిపోతే మీకు కనిపిస్తుంది. ఇలా టెస్ట్లో వెళ్ళిపోయి ఇక్కడ ఎడిట్ టెస్ట్లో వెళ్ళిస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫీలింగ్ అని ఉంది కదా, అలాంటివి మీకు ఏ ఫాంట్ మిస్సింగ్లో కనిపిస్తుందో అలాంటి ఫాంట్ అనేది మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత చేసుకోండి. సరేనా? అండ్ ఇంకో విషయంలో వెళ్ళిపోతే మన మ్యాటర్ని మీరు నేను ప్రాంప్ట్ కావాలంటే ప్రాంప్ట్ కూడా ఇస్తాను. మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత నేనైతే ప్రాంప్ట్ ఇస్తాను, ఈ ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకోవాలి. సరేనా? మీకు కంపల్సరీగా 2 ఇమేజెస్ అయితే కావాలి. మీరు చేసుకున్న మీకు ఫేవరెట్ ఎవరైనా యాక్టర్ వాళ్ళది చేసుకున్నా మీకు 2 ఇమేజెస్ అయితే కావాలి. ఈ విధంగా అయితే కన్వర్ట్ చేసుకోండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ సార్ది కనిపిస్తుంది కదా, చేతి గుండె మీద పెట్టుకోవడం. అండ్ సెకండ్ వచ్చేసి ఇది పల్లకిలో మనకు తీసుకెళ్తారు కదా, అది ఒకటి చూపిస్తాను. ఆగండి, ఆ ఇమేజ్ కూడా ఇగో ఈ ఇమేజ్. సో ఈ 2 ఇమేజెస్ అయితే మీకు మనకు వేరే చాలా యాప్స్ ఉన్నాయి కదా, వాటిలో అయితే జనరేట్ చేసుకోండి. సరేనా? వాటిలో జనరేట్ చేసుకొని ఇక్కడ మీరు ఖాళీగా రీప్లేస్ చేసుకోవడం ఉంటుంది. అది కూడా చాలా ఈజీ, అది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి కలర్ అండ్ ఫిల్లో వెళ్ళేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే మీకు కావాల్సిన ఇమేజెస్ పెట్టుకోండి. ఇక్కడ హెడ్ కట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని ఇలా ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి కదా, ఈ విధంగా ఇమేజ్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ యారో మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ బాటమ్ మార్కింగ్ లేదు కనిపించి ఇది కొంచెం చేసుకోండి పైన, అంటే మీకు మొత్తం బాగానే వచ్చేస్తుంది. సరేనా? ఓకేనా? చూసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక ఆప్షన్లో మిస్ అయిపోతే ఇక్కడ ఆ ఆప్షన్ ఉంది కదా, ఏదైనా ఇట్లా మిస్ అయిపోతే దీన్ని ఇలా క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. సరేనా? మనకి ఇది ఒకటి మిస్ అవుతుంటుండే అప్పటి నుంచి. ఈ విధంగా అయితే మనకు బాగా వచ్చేస్తుంది. సరేనా? మీ ఫ్రెండ్స్ దగ్గర పెట్టుకోండి, మీదైనా పెట్టుకోండి. మీరు కూడా అలా సామి మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా మీకు అవసరం పడుతుంది కదా, అప్పుడు కూడా వేసుకోండి. సరే? ఇది చాలా ఈజీ అంటే చాలా ఈజీ, అండ్ చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను ఇలాగ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా మనకు మన యూట్యూబ్ ఛానల్లో ఇస్తాను కాబట్టి మీరు అక్కడి నుంచి చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే మన టెలిగ్రామ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ ఛానల్ రెండిట్లో ఫాలో అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అక్కడ ఫుల్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మనకు ఫుల్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటాయి అవి అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఎంత హెచ్డీలో కావాలో ఇక్కడ నుంచి మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.